తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి క్యాబినెట్ విస్తరణపై అదిగో ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావాహులంతా హస్తినా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సామాజిక వర్గాల వారీగా నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. అయితే విస్తరణ జాప్యం అవుతూ ఉండడంతో ఆశావాహుల్లో అసంతృప్తి బయటపడుతుంది. తమకు పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉండడం నాయకత్వానికి తలనొప్పిగా మారుతుందట. అలాంటి వారి లిస్టులో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేరారు. ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో అని అనుమానపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల సభలో చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం రేపాయి. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? కష్టకాలంలో 10 ఏళ్లు పార్టీని కాపాడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన గొంతు కోయడం అంటే ఆదివాసీల గొంతు కోయడమేనని ప్రేమ్ సాగర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. తన అభిమానులు కార్యకర్తలు పార్టీ మారి వచ్చిన వారికి మంత్రి పదవి వస్తుంది అనే వార్తలతో డిప్రెషన్లో ఉన్నారని, కష్టకాలంలో పార్టీలో ఉన్నవారు తమ పరిస్థితి ఏంటని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీను ఇరకాటంలో పెట్టినట్లు అయిందట. పార్టీ కోసం పనిచేసిన ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల ప్రచార సమయంలో ఇంద్రవల్లి సభ మొదలు మంచిర్యాలలో కార్గే సభను విజయవంతం చేశారని గుడ్ విల్ పార్టీ శ్రేణిలో ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తల్లో ఎలాంటి మెసేజ్ పోతుందోనని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడుతుందట. ప్రేమ్ సాగర్ రావు ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారన్న దానిపై జిల్లా నేతల మధ్య చర్చ జరుగుతుంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందని ఊహాగానాల నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ టార్గెటింగ్ గానే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేశారనే టాక్ జిల్లాలో నడుస్తుందట. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారని పరోక్షంగా వివేక్ ను ఉద్దేశించి విమర్శలు చేశారంటున్నారు. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని క్యాబినెట్ బెర్తుల విషయంలో అధిష్టానం చర్చలు జరుపుతోంది. సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని తమ సామాజిక వర్గాలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ జనాభాకు అనుగుణంగా పదవులు దక్కలేదని ఈసారైనా మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ఈ ఈక్వేషన్ ను దృష్టిలో ఉంచుకొని వివేక్ కు ఈసారి క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంలో వివేక్ టార్గెట్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కామెంట్స్ చేశారంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై గడ్డం వివేక్ స్పందించారు. ఏ పార్టీలు మారామని కాదు, ప్రజలకు ఏం చేశామనేది చూడాలని ప్రేమ్ సాగర్ రావుకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కాకా కుటుంబం ఎంత చేసిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మా కుటుంబం కీలక పాత్ర పోషించిందని గట్టిగా చెబుతున్నారు గడ్డం బ్రదర్స్. తాను మంత్రి పదవి కోసం ఎప్పుడూ అడగలేదని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెల్లడిస్తున్నారు. ఎవరిపై విమర్శలు చేయకుండా తమ కుటుంబం చేసిన సేవలను చెబుతూ తాను రేసులోనే ఉన్నానని విషయాన్ని వివేక్ చెప్పకనే చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యం నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నట్లు కనిపిస్తుంది. ఎమ్మెల్యే బాహటకంగా ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే విమర్శించే స్థాయికి రావడంతో నేతల మధ్య గ్యాప్ ఎటు నుంచి ఎటు దారితీస్తుందో చూడాలి మరి.